విన్నారట, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న అబ్బాయి పండ్లు అమ్ముకుంటూ ఉన్నాడు. ఫ్రూట్ స్టాల్ పెట్టుకొని ఆ పండ్లన్నీ అమ్ముకుంటున్న సమయంలో సడన్గా ప్లాట్ఫామ్ మీదకి ఒక ట్రైన్ వచ్చింది. ఆ సమయంలో ఆ ప్రజలందరూ నడుస్తున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి వచ్చి దానికి తగలడం వల్ల ఆ పండ్లన్నీ చెల్లాచెదరైపోయాయి. ఆ సమయంలో ఈ చిన్న బాబు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఈ పండ్లు ఒకవేళ వెళ్ళి రైల్ ట్రాక్ మీద పడిపోతే అతని ఓనర్ వచ్చి అతన్ని శిక్షిస్తాడు. ఆ సమయంలో ఈ అబ్బాయి వణికిపోతూ ఎంతో ఆందోళన పడుతూ ఆ పండ్లన్నింటినీ తిరిగి సమకూర్చుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి చక్కగా హుందాగా తయారై ఒక సూట్ వేసుకొని చక్కని సూట్ కేసు పట్టుకొని ఆ ప్లాట్ఫామ్ మీద అటుగుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఈ చిన్న అబ్బాయిని చూడగానే ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఇతనేదో అవస్థలో ఉన్నాడు, ఇతనికి సహాయం చేయాలి అని వెంటనే తన సూట్ కేసుని పక్కన పెట్టి ఆ పండ్లన్నింటినీ కింద పడిన వాటన్నిటినీ సమకూర్చి తిరిగి ఆ టేబుల్ మీద చక్కగా సెట్ చేశాడంటండి. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ చిన్న బాలుడికి సహాయం చేశాడో ఆ బాలుడు అతని వైపు ఒక చిరునవ్వుతో ఒక ప్రశ్న అడిగాడంట. సార్, కెన్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్? సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా అని అడగగానే అతను అన్నాడంట, చెప్పు బాబు, ఏంటి నీ ప్రశ్న అని అనగానే ఆ చిన్న బాబు అడిగాడంట, ఆర్ యు జీసస్? యేసు ప్రభు అంటే మీరేనా అండి అని ఆ అబ్బాయి అడిగాడంట. అప్పుడు ఆ పెద్ద ఆయన సమాధానం ఇచ్చాడంట, నేను యేసు ప్రభుని కాదు బాబు, అయితే ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు బిడ్డని నేను, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడని. ఈ విషయాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే యేసయ్య నీలో ఉంటే యేసయ్య ప్రేమను నీవు ఇతరులకు చూపించగలవు. యేసయ్య ప్రేమతో ఈ లోకాన్ని నీవు గెలుచుకోగలవు. యేసయ్య ప్రేమతో అనేక మందిని నీవు ప్రభావితం చేయగలవు.